దేవుడు గాబ్రియలు దూతను పంపాడు. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచనం ఏమై ఉంటుంది ప్రభు? మరియా, భయపడకుము, నేను సజీవము గల దేవుని పక్షం నుండి నీ దగ్గరకు పంపబడి తిని. నేను గాబ్రియలు దూతను. అలాగా ప్రభు, మీకు నమస్కారం. నేను ఏ పాటి దాన్ని తండ్రి? మీరు నన్ను దర్శించుటకు నేను ఎంతటి దాన్ని ప్రభు? వందనములు. వందనములు మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భం ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టదు. అతను సర్వోన్నతుని కుమారుడు అనబడు. అలాగా ప్రభు, మరి నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, ఇది ఎలాగ జరుగును ప్రభు? మరియా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి నిన్ను ఆవరించి సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. అలాగా ప్రభు, ఇది ఎలాగ జరుగును? మరియా, ఏమి నమ్మశక్యంగా లేదా? నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దైవం మాట చొప్పున ఇది జరుగునుగాక. వందనములు. మరియా, దేవుడు చెప్పే ఏ మాట అయినను నిరర్థకము కానరగదు కదా. ఆయనకు సమస్తము సాధ్యము. చిత్తం ప్రభు. ఇక నేను వెళ్ళి వస్తాను మరియా. చిత్తం ప్రభు. ఇక దైవ చిత్తం కొరకు నేను కనిపెట్టుకుందును. మరియా, మరియా, ఎంత పని చేసావు మరి, ఎంత పని చేసావు. నేను నలుగురిలో తల ఎలా ఎత్తుకోను? మన పెళ్ళి కాకముందే నువ్వు గర్భవతివా? ఇక నేను ఏమని చెప్పేది మరియా, ఏమని చెప్పేది? ఇంకా నయం, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఇక నేను గూర్చి వార్త విన్నాక తెలిసి నిన్ను పరిణయమాడి నింద భరించలేను. ఎలాగైనా మరియాని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడమే సరైన నిర్ణయం. అబ్బా, ఈరోజు పని చేసి అలసిపోయానే. ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా ప్రత్యక్షమై యోసేపు, ఓ యోసేపు, ఎవరండి అర్ధరాత్రి వల్ల నన్ను పేరు పెట్టి పిలిచేది? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము, బాధపడుకుము. ఆమె ఒక కుమారుని కనుడు. ఆయన తన ప్రజలను వారి వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. కాబట్టి నువ్వు మరియను విడువక ఆమెను చేర్చుకొను. చిత్తం ప్రభు, నీ ఆజ్ఞ శిరసా వహించదను, పాటించదను. నన్ను మన్నించు దేవా, నా తొందరపాటు ఆలోచనను మన్నించు తండ్రి. ఇంక నేను వెళ్ళి వస్తాను యోసేపు. అట్లనే స్వామి. అయ్యో, నేను ఎంత తొందరపాటు పడుతుంది, ఎంత తప్పుగా ఆలోచించి తిని. పవిత్రురాలైన మరియని తప్పుగా అర్థం చేసుకొని ఎంత పెద్ద పాపం చేశాను. విడిచిపెట్టాలనుకునే నా భార్యని తక్షణమే వెళ్ళి నా ఇంట తెచ్చుకుందును.
బెత్లెహేపురి నివాసులారా వినండి, వినండి. సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ అగస్తు చక్రవర్తుల వారి ఆజ్ఞ. కాబట్టి ప్రతివారు తమ తమ గోత్రంను అనుసరించి మీ పితరుల గ్రామములకు పట్టణాలకు వెళ్ళి జనాభా లెక్కల్లో మీ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కైసర్ చక్రవర్తుల వారి ఆజ్ఞ. మరియా, ఇదిగో ఇదిగో చూస్తున్నావా? మన పితృడైన దావీదు పుణ్యక్షేత్రమైన గ్రామమునకు బెత్లెహేమునకు మనం వచ్చేసాం. మరియా, చూస్తున్నావా ఎంత ఆనందంగా ఉంది? ఎంత జనసమూహమో చూస్తున్నావా? వీరు కూడా మనలాగే వారి వారి గోత్రములు జనాభా సంఖ్యలో పేరు నమోదు కొరకు వచ్చిన వారే. అది సరే కానీ మరియా, మనం ఈ రాత్రికి ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? నాదా, ఆయాసముగా ఉన్నది తండ్రి. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను నాన్న. సుఖమైన కాన్పునిచ్చి నన్ను ఆదుకో తండ్రి. మరియా, ఊర్చుకో మరియా, ఊర్చుకో. ఈ రాత్రికి ఉన్న స్థలం అడుగుదా, నువ్వు ఇక్కడ నిలిచి ఉండు. అమ్మా, అయ్యా, ఎవరైనా ఉన్నారా? ఎవరు బాబు, ఏం కావాలి మీకు? అమ్మ, మేము నజరేతులో ఉండి బెత్లెహేమునకు జనాభా సంఖ్యలో పేరు నమోదు కొరకు వచ్చామమ్మా. నా భార్య నిండుచిలాలి. ఈ రాత్రికి మీ ఇంట్లో స్థలం దొరుకుతుందని వచ్చామమ్మా. చూస్తున్నారు కదా బాబు, మా ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది బాబు. స్థలం ఏమీ లేదు మా ఇంట్లో. సరేనమ్మా. మరియా, వాళ్ళ ఇంట్లో జనాభాతో నిండిపోయిందంట. ఇంకా వేరే వాళ్ళని అడుగుదాం మరియా. అయ్యా, అమ్మ, ఎవరైనా ఉన్నారా? ఎవరు బాబు, మీకేం కావాలి? అమ్మ, మేము జనాభా సంఖ్యలో పేరు నమోదు కొరకు వచ్చాము. నా భార్య నిండుచిలాలమ్మా. ఈ రాత్రికి మీ ఇంట్లో స్థలం దొరుకుతుందని వచ్చామమ్మా. అయ్యో బాబు, లేదు బాబు, ఇప్పటికే మా ఇల్లు చుట్టాలతో కిక్కిరిసిపోయింది. ఇలాంటి పేదవారి కోసం పక్క వీధిలో ధర్మసత్రం ఉంది, అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి. అలాగేనమ్మా. అమ్మా, అయ్యా, ఎవరైనా ఉన్నారా? ఏం కావాలి బాబు మీకు? అమ్మ, మేము జనాభా సంఖ్యలో పేరు నమోదు చేసుకొని కొరకు వచ్చామమ్మా. నా భార్య నిండుచాలి. ఈ రాత్రికి ధర్మసత్యంలో స్థలం దొరుకుతుందని వచ్చామమ్మా. అయ్యో, మా ధర్మశాస్త్రంలో ప్రజలందరూ ఉన్నారు ప్రభు. అమ్మా, అనకండి అమ్మా. నా భార్యపై జాలి చూపించాను అమ్మా. మీరేమీ అనుకోకపోతే ఇక్కడ పశువుల కొట్టం ఉంది, అక్కడ ఉండొచ్చు ఈ రాత్రికి. సరేనమ్మా, మిమ్మల్ని దేవుడు దీవించును గాక. కొందరు గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొని చుట్టగా పోసయ్యా, ఈ రోజు భలే చలిగాను, చాలా చీకటిగానే ఉంది కదరా? అవునా? ఈరోజు వాతావరణం ఎంతగా ఉంది కదరా? ఏమంటుందిరా? ఒరే పోసయ్యా, నాసయ్యా, ఏంద్రా నిన్నటి నుండి మన ఊరికి అంతమంది జనం వస్తున్నారా? వామ్మో, ఏం జనంరా! ఇసుకెత్తే రాలదనుకో, జనం వస్తున్నారా? వాళ్ళు దావీదు వంశస్థులు అంతలా, వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవడానికి వచ్చాళ్ళ. వాళ్ళు రాజుని చొప్పుడు వచ్చాళ్ళ. అవునరా, దావీదు కూడా బెత్లెహేం వాడే కదరా. అందుకే వారి సొంత గ్రామ లెక్కల్లో చేర్చబడ్డానికి వస్తున్నారంటరా. ఏం జనం రా! జనం చూడడానికి 2 కళ్ళు సాలేదనుకో. అయినా రాజుగారు ఆజ్ఞ కదరా, అందరూ వచ్చారా.
కొంచెం పొద్దు గడుస్తుంది కానీ ఒక పాట పాడరా. ఓలే నేను బాగుతా కానీ మీరు నన్ను ఎగతాళి చేయకూడదులా. చిచి ఆపరా నత్తినాలి, ఏం పాట పాడేవరా. ఒరే ఒరే నువ్వు వాడింది మనం నవ్వుకున్నది చాలే గాని కొంచెం పొద్దు గడుస్తుంది పడుకున్నావురా. అదేనంట్రా అప్పుడేనా నాకు భయం ఉందిలా. ఎందుకురా భయం? ఈ చీకటిని చూస్తుంటే దయ్యాలు గుర్తొస్తున్నాయిలా. అది కాక మా తాతి చెప్పిన కథలు గుర్తొస్తున్నాయిలా. నువ్వు పిచ్చి పిచ్చి కథలు చెప్పి నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టమాకురా. అసలే ఈ రాత్రి ఎలా గడుస్తుందని భయం ఉందిరా. ఒరే ఈ భయంకో చలిగో నాకు బాగా వస్తుందిరా. అరే బోసయ్యా కొంచెం తోడుకు రారా. అయ్యో బాబాయ్ నేను చచ్చినాలానయ్యా. నువ్వైనా రారా. నాకు సత్యంత భయం రా. నేను మాత్రం రారా. నీకు అంత అర్జెంట్ అయితే ఈడ పోసుకోరా. ఒరే ఎవడు రావద్దు కానీ నా బాధ నేను పడతాను లేరా. ఒలే ఆకాశంలో ఏదో చుక్క కనపడుతుందిరా. ఇటే రై 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 మంటొస్తుందిరా. అరే ఎంత పెద్ద నక్షత్రమో చూడరా నాయన. వామ్మో ఎంత కాంతి. అరే అరే ఆ తార ఇటువైపు వస్తున్నట్టుందిరా. అరే అది మీ భ్రమరా. ఆ తార లేదు ఏం లేదురా. అరే ఆ తార వల్ల మనకేమన్నా అయిద్దేమోరా. ఏం కాదులే కానీ అరే బోసయ్యా కట్లయిపోయినా కానీ నువ్వు తీసుకురా పోరా. అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరకు వచ్చి ప్రకాశవంతమైన ఒక వెలుగు ప్రకాశిస్తుంది. గొల్లలారా భయపడకండి. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. కాబట్టి మీరు వెళ్ళి చూసి ఆనందించుడు. గొల్లలారా ఇంక నేను వెళ్ళి వస్తున్నాను. ఒరే బోసయ్య ఎంత పెద్ద అద్భుతం రా. మన కోసం రక్షకుడు పుట్టాడంట్రా. అవునా? అరే బోసయ్య ఆశ్రయ్య మనం వెళ్ళి చూసొద్దాం పదండ్రా. మన కొరకు పుట్టిన రక్షకుడిని పదండ్రా. రండి 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 యేసయ్యని చూద్దాం రండి. రండి 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 రక్షకుని చూద్దాం రండి. ఇంకేడే మరియా వింటున్నావా? ఇటువైపు ఎవరు నడుచుకుంటూ పాడుతూ వస్తున్నట్లు ఉంది. అవును నాదా, ఈ రాత్రి వేళ మన కోసం ఎవరు వస్తారు? ఎవరండి మీరు? ఎక్కడి నుంచి వచ్చున్నారు? అయ్యా మేము గొర్రెల కాపురులం. మాకు రాత్రి వేళ ఒక తార దగదగ మెరిసి అందులో నుండి ఒక దేవదూత ప్రత్యక్షమయ్యి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని తెలిపింది ప్రభు. అమ్మ మరి అమ్మ ఒకసారి ఆ యేసుబాబును ఒకసారి ఇవ్వండి అమ్మ. కళ్ళారా చూసి తనివి తీరా ఆనందిస్తాం. ఒలే నాగా నోసాలీలా. సర్వలోక రక్షకునికి స్తోత్రములు. మహిమ ఘనత ప్రభావములు ఆయన నామమునకు కలుగును గాక. ఆమేన్. వెళ్ళి వచ్చేదము ప్రభు. క్షేమంగా వెళ్ళిరండి గొల్లలారా. బాల యేసుకే జై జై. బాల యేసుకే జై జై.
మహామంత్రి, మన యూదా సామ్రాజ్యంలోని ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు కదా? హేరోదు ప్రభులకు నమస్కారం. ప్రభు, మీ రాజ్యపు ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. శబాష్ మంత్రి, శబాష్. మంచి మాటలు పలికితివి. నా మది ఎంతో ఆనందముగానున్నది. ప్రభు, ఎవరో తూర్పు దేశ జ్ఞానులంట మీ దర్శనం కోసం వేచి ఉన్నారు. వారి లోపల పెట్టమంటారా? అటులనా? ప్రవేశపెట్టండి. ప్రవేశపెట్టడం. తూర్పు దేశ జ్ఞానులారా, మిమ్మల్ని రాజుగారు ఆజ్ఞాపిస్తున్నారు. రాజు హేరోదు మహారాజుకి జై హో. ఎవరు మీరు? ప్రభు, మేము తూర్పు దేశ జ్ఞానులు. అటులనా? మంచిది, ఆసీనులు కండి. ప్రభు, మేము తూర్పు దేశ జ్ఞానులు. ప్రభు, మేము కాగల శాస్త్రజ్ఞులము, శాస్త్రంలో ప్రావీణ్యం కలవారము. రాజా, గ్రహాలు ఆకాశ నక్షత్రాలను చూసి వాటిని పరిశోధన చేసి వాటి ప్రభావం బట్టి ఏం జరుగుతుందో చెప్పగలము. ప్రభు, ఆ గగనంలో గొప్ప కాంతివంతమైన తారోగతి తూర్పు దిక్కున ఉదయించడం చూసి దాని విషయమై ఆశ్చర్యపోయి పరిశోధన చేశాం. అది ఒక మహాత్ముడు పుట్టి అయినా ఉండాలి, లేక ఒక మహాత్ముడు చనిపోయినా ఉండాలి. లేకపోతే అటువంటి నక్షత్రములు సాధారణంగా పుట్టుకకు రావు. దీని విషయమై మీకు తెలపడానికి మరియు మీ ద్వారా తెలుసుకోవడానికి వచ్చి ఉన్నాం ప్రభు. ప్రభు, గగన తలంలోని గొప్ప తారను చూసి ఆనందభరితులమై వచ్చాము. అటువంటి తారను మేము ఇదే ప్రథమగా చూడటం రాజా. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్ర నవగ్రహాలు ఎన్నో ఉన్నా కానీ ఆ తార ఈ లోక రక్షణార్థమై జన్మించే రక్షకుని సదృశ్యముగా ఉన్నది. అందుకే మేము ఆ తార నడిచిన ప్రయాణమై వచ్చాము ప్రభు. ఆ జాడలు మీకేమైనా తెలిసేమో అని వచ్చాము ప్రభు. అటులనా? ఆశ్చర్యముగానున్నదే. మీరంటున్న ఈ మాటలు క్రొత్తగానున్నవే. ప్రస్తుతానికి నాకు ఏమీ తెలియదు. తెలిసి వస్తే తప్పక చెప్పేదను. చిత్తం మహాప్రభు, ఏమిటో ఆజ్ఞాపించండి. మన సామ్రాజ్యంలోని వేదాలు ఎరిగిన పండితులను, శాస్త్రులను తక్షణమే ప్రవేశపెట్టండి. అలాగే మహాప్రభు. రాజాది రాజా, రాజమార్తాండ, హేరోదు ప్రభులకు ప్రణామములు. ప్రణామాలు. మంచిది శాస్త్రవర్య, వచ్చి ఆసీనులు కండి. శాస్త్రవర్య, మీరు వేదాలు ఎరిగిన మేధావులు, ఏం జరుగుతుందో చెప్పగల సమర్థులు. మీ తరించే ధర్మశాస్త్రంలో కానీ మత గ్రంథాలలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా రాజులు కానీ చక్రవర్తులు కానీ పుడతారని మీ ప్రవచనాల్లో వ్రాసి ఉందేమో పరిశీలించి చెప్పండి. ప్రభు ఉన్నది. ఉన్నదా? ఎక్కడ? త్వరగా చెప్పండి. తడువు చేయకుండా చెప్పండి. శాంతించండి ప్రభు, శాంతించండి. యూదా దేశపు బెత్లెహేంలోనే. ఏది? పల్లెసీమ అయినా యూదా బెత్లెహేములోనా? అవును ప్రభు, అవును. ఆశ్చర్యంగానున్నదే పండితవర్య. ఏమున్నదో వెంటనే చూసి చెప్పండి. అవును ప్రభు, వేల సంవత్సరాల క్రితమే లోకరక్షణార్థమై యూదుల నుండే లోకరక్షణ పుట్టునని పాలించే యూదుల ప్రవచనాలు ఉన్నాయి ప్రభు. అటులనా? ఏది? ఒకసారి చూడండి.
అటులనే శాస్త్రివర్య, తక్షణమే నేను అధికారులకు ఆజ్ఞాపించి విషయం ఏమిటో తెలుసుకుంటాను. ఇంకా మీరు వెళ్ళిరండి. చిత్తం మహాప్రభు, వెళ్ళి వచ్చేదము. చూసారా జ్ఞానులారా, మీరు విన్నది ఆ గగనతార మీకు చూపిన మార్గము. ఇప్పుడు వెళ్ళిన శాస్త్రివర్యులు చెప్పిన మాటలు నిజమేనన్నమాట. వారు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అదేమిటో నేను తక్షణమే కనుగొంటాను. ఇక మీరు వెళ్ళిరండి. చిత్తం ప్రభు, వెళ్ళి వచ్చేదము. ఆగండి, ఆగండి జ్ఞానులారా. మీరు వెళ్ళి ఆ యూదులకు రాజుగా పుట్టిన బాలుని దర్శించి పూజించి నాకును వర్తమానము తీసుకురండి. నేను కూడా వెళ్ళి పూజించేదను. ఇంకా మీరు వెళ్ళిరండి. తప్పకుండా ప్రభు, సమాచారం కృతజ్ఞతలు ప్రభు తెలుగు. యూదులకు రాజు నేను గాక వేరొకరు పుట్టడమా? అసంభవం. నేనే రాజు. నేను కాక ఇంకెవరైనా ఉన్నారో చంపేస్తా. రొక్కను త్రుంచి వేసి చంపేస్తా. ఆ బాలుడైన రాజును చంపి నా రాజ్యానికి అడ్డు తొలగిస్తా. నేనే నిరంతరం రాజుగా పాలిస్తా. ఏమంటావు మంత్రివర్యా? ప్రభు, మన రాజ్యానికి అడ్డు వచ్చే వారిని బ్రతకనివ్వద్దు. దేనికైనా మంచిది ఆ మ్రొక్కను ఆ మాను కాకముందే త్రుంచివేద్దాం. శబాష్ మంత్రి, శబాష్. నా మనసులో అనుకుంటున్న మాటలే పలికితివి. ఆ బాలుణ్ణి చంపేస్తా. ప్రభు, నా సంకల్పం కూడా అదే ప్రభు. మన ఈ రాజ్యాన్ని మనమే ఏలాలి. ఏ రాజును రానివ్వకూడదు. నేనే యూదుల రాజును. నేను కాక ఇంకెవరైనా ఉన్నారో వారిని చంపేస్తా. ఎప్పుడైనా ఎక్కడైనా నిరంతరం నేనే రాజుగా పాలిస్తా. ఇంకెవరైనా ఉన్నారో చంపేస్తా. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదును దర్శించిన తర్వాత ఆ ముగ్గురు జ్ఞానులు యోసేపు మరియను దర్శించుకొనుటకు ప్రయాణమై వచ్చారు. రాజుల రాజు, యూదుల రాజు యేసు ప్రభువుకి జై హో. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చున్నారు? ప్రభు, మేము తూర్పు దేశ జ్ఞానులు. ప్రభు, మేము తూర్పు దేశ జ్ఞానులు. ఆకాశంలో ఆయన గొప్ప నక్షత్రము ఉదయించుట చూచి దాని విషయమై ఆశ్చర్యపోయి ఆయన్ని పూజింపవచ్చాము. ప్రకాశిస్తున్న తార మాకు మార్గం చూపింపక ఆ మార్గం ద్వారా ప్రయాణించి వచ్చాము. ఆ నక్షత్రము కంటే ప్రకాశవంతమైన ఈ రక్షకుని చూచుట వలన మేము ధన్యులమైనాము. మాకు అంతే చాలు ప్రభు. జ్ఞానులారా, గగనమంద వీచి ఆ తార మిమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు ఆ దేవునికి స్తోత్రములు. రాజాది రాజా, ఈ బంగారమును రాజ్యానికి రాజరికమునకు సర్వ అధికారములకు సాదృశ్యముగా దీన్ని స్వీకరించి. రాజాతి రాజా, సకల లోకములు సకల ఆరాధనలకు పూజంపై తగిన ప్రభువును గుర్తుగా స్వీకరించు. సర్వలోక రాజ్యాన్ని ఏలడానికి యూదులలో నుండి యూదులకు రాజుగా జన్మించిన మీకు మరణమునకు మీ పైన అధికారం లేదు, కానీ మరణముపై మీకు పూర్తి అధికారము ఉంది. దానికి సాదృశ్యంగా ఈ గోళానికి ప్రభు, మా జీవితములు ధన్యములైనవి. ఇక మేము వెళ్ళి వచ్చేదము. జ్ఞానులారా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఈ రాత్రికి మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకొని రేపు ఉదయాన్నే వెళ్ళవచ్చును. అలాగే స్వామి.
కాలం అయిపోయింది.